అందరికీ నమస్కారం. శ్రవణామృతధారకు స్వాగతం. ముందు పారాయణంలో మనము శ్రీరాముని పరిపాలనలో ప్రజలు అందరూ ఎంత సుఖశాంతులతో ఉన్నారో తెలుసుకున్నాము. ఇక ఈరోజు పారాయణం మొదలు పెట్టుకుందాము. అయోధ్యకు ఉత్తర దిశ యందు సరయూ నది ప్రవహించుచున్నది. అందలి జలములు నిర్మలములు, గంభీరములు, మధురములు, ఘట్టములు అతి సుందరములు. తీరముల యందు ఏమాత్రము బురదయే లేకుండెను. కొంత దూరమున ఒక విశాలమైన ఘట్టము కలదు. అక్కడ గజాస్వముల సమూహములు నీరు త్రాగుటకై వచ్చును. స్త్రీలు నీరు తీసుకొని పోవుటకు వేరుగా అనేక ఘట్టములు కలవు. అవి మిక్కిలి మనోహరములు. పురుషులచట స్నానములు చేయుదురు. అన్నిటికంటేనూ సుందరమైనది, శ్రేష్టమైనది రాజఘట్టము. అచట అన్ని వర్ణముల పురుషులు స్నానము చేసెదరు. సరయూ తీరముల యందు అనేక దేవాలయములు కలవు. వాటికి 4 వైపులా సుందరోద్యానములు కలవు. సరయూ నదీ తీరమున అచ్చటచ్చట విరాగులైన మునులు, సన్యాసులను నివసించుదురు. వారు సర్వదా జ్ఞాన విషయ నిరతులై ఉందురు. నదీ తీరముల యందు వారు తులసి మొక్కలను నాటిరి. అయోధ్య నగర శోభ వర్ణనాతీతము. నగరము వెలుపుల కూడా అంతటి సౌందర్యమే అలరారుచున్నది. అయోధ్య నగర సౌందర్య దర్శన మాత్రముననే సకల పాపములు, తాపములు ఉపశమించును. అది వనములు, ఉపవనములు, వాపీకూట తటాకములచే సుశోభితమై విలసిల్లుచున్నది. వాపీకూట తటాకములు మిక్కిలి శోభా సంపన్నములై ఉన్నవి. అవి అతి విశాలములై మనోహరముగా ఉన్నవి. వాటి సుందర సోపానములు, నిర్మల జలములను చూసి దేవతలు, మునులు కూడా ముగ్ధులగుచుండిరి. తటాకముల యందు వివిధ వర్ణములు గల కమలములు వికసించుచుండెను. పెక్కు పక్షులు కలరవములు చేయుచుండెను. భ్రమరములు జంకారములను గావించుచుండెను. కోకిలలు మొదలగు పక్షులు తమ మధుర స్వరములతో రమణీయములైన ఆ వనములకు బాటసారులను ఆహ్వానించుచున్నవా అనునట్లుండెను. సాక్షాత్తు లక్ష్మీపతి ప్రభువుగా ఉన్న ఆ నగరమును వర్ణించుటకెవరి తరము? అణిమాది అష్టసిద్ధులకును సుఖ సంపదలకును ఆ పురము నెలవై ఉండెను. అచ్చటి ప్రజలందరూ శ్రీరాముని గుణములనే కీర్తించుచుండిరి. శరణాగత రక్షకుడు, రూపగుణశీల శోభాయుతుడు అయిన శ్రీరాముణ్ణి భజింపుడని ఒకరికొకరు ఉపదేశములను చేయుచుండిరి. ఇంకను వారు ఇట్లు నుడువుచుండిరి: కమల నేత్రుడు, శ్యామ సుందరుడు అయిన ప్రభువును భజింపుడు. తన భక్తులను కంటికి రెప్పవలే కాపాడడి ఆ ప్రభువును భజింపుడు. అతడు సుందరములైన ధనుర్బాణములను, తూణీరమును ధరించినవాడు. సజ్జనులనడి కమలవనమును వికసింపజేయు సూర్యుడు. మృత్యువనడి భయంకర సర్పమును కబలించు ఖగరాజు. స్వార్థ భావరహితులై ప్రణమిల్లిన వారి అహంకార మమకారములను దూరము చేయు ప్రభువు. లోభము, మోహము అను మృగములను రూపుమాపు వేటగాడు. కామమనడి గజమును పరిమార్చడి సింహము. సేవకులకు సుఖములను చేకూర్చును. వారి శోక సంకటములనడి చిమ్మ చీకట్లను పటాపంచలనొచ్చు సూర్యుడు. రాక్షసులనడి వనమును భస్మమొనర్చుటలో అగ్నితుల్యుడు. జనన మరణ భయమును దూరమునర్చునట్టి జానకీరాముణ్ణి భజింపుడు. అనేక పూర్వ జన్మ వాసనలనడి దోమలను నాశమొనర్చు హిమరాశి అయిన శ్రీరాముణ్ణి సేవింపుడు. సదా పరిణామరహితుడు, జన్మ మృత్యువులు లేనివాడు. మునులకు బ్రహ్మానందమును గూర్చువాడు. పృథ్వీభారమును బాపువాడు. ఉదార గుణ సంపన్నుడనై తులసీదాసునకు ప్రభువగు శ్రీరామచంద్రుణ్ణి స్మరింపుడు. ఈ విధముగా నగర ప్రజలందరూ శ్రీరామచంద్రుని గుణములను గానము చేయుచుండరి. కృపానిధి అయిన శ్రీరాముడు వారి ఎడల అత్యంత ప్రసన్నుడై ఉండెను. కాకబుసుండి తెలుపుచున్నాడు: ఓ పక్షిరాజా, గరుడుడా, శ్రీరామచంద్రుని ప్రభుత్వమనడి ప్రచండ సూర్యోదయమైనప్పటి నుండి ముల్లోకముల యందంతటను నిరుపమాన ప్రకాశము నిండెను. దీనివలన పెక్కుమందికి సుఖము, ఇతరులకు దుఃఖము కలిగెను. దుఃఖితులైన వారి గూర్చి వివరింతును. ముల్లోకములను ప్రకాశమానములు కాగనే అవిద్యయను రాత్రి అంతరించెను. పాపములనే గుడ్లగూబలు ఎక్కడివక్కడ దాగుకొనెను.
కామ క్రోధములనడి కుముదములు ముకలించుకొనెను. బంధకారకములగు వివిధ కర్మలు, గుణములు, కాల స్వభావములు అనడి చకోర పక్షులు సుఖములను కోల్పోయెను. అభిమానము, మోహము, మదము, మత్సరము అనడి చోరులు తమ చాతుర్యమును చూపుటకు అవకాశమే లేకుండెను. కానీ ధర్మమనడి సరోవరమున జ్ఞాన విజ్ఞానములనడి నానావిధ కమలములు వికసించెను. సుఖ సంతోషములు, వివేక వైరాగ్యములు అను చక్రవాక పక్షులు శోకరహితములాయను. ఎవరి హృదయ కమలములపై శ్రీరామచంద్రుని ప్రభుత్వమనడి సూర్యకిరణములు ప్రసరించును, వారిలో ధర్మము, జ్ఞాన విజ్ఞానములు, వివేక వైరాగ్యములు, సుఖ సంతోషములు పెంపొందును. అవిద్య, పాపము, కామక్రోధములు, కాలకర్మ గుణ స్వభావములు అంతరించును. ఒకసారి శ్రీరామచంద్ర ప్రభువు సోదరులను వెంటబెట్టుకొని హనుమంతునితో కూడి అందమైన ఒక ఉపవనమును చూసుటకు వెళ్ళెను. ఆ తోటలోని వృక్షములన్నీయును సుమశోభితములై ఉండెను. అవి చిగురుటాకులతో రమణీయములై ఉండెను. అది సరి అయిన సమయమని గ్రహించి సనకాది మహామునులు అచటికి ఏతెంచిరి. వారు తేజోరాశులు, సద్గుణశీల సంపన్నులు, సర్వదా బ్రహ్మానంద నిమగ్నులు. చూచుటకు బాలురవలె ఉన్నను జ్ఞాన వయోవృద్ధులు, చతుర్వేదములే సాక్షాత్కరించినట్లుండిరి. ఆ మునులు సమదృష్టి గలవారు, భేదభావములకు అతీతులు, సర్వత్రా బ్రహ్మమునే దర్శించువారు, దిశ మొలలువారు. శ్రీ రఘునాథుని కథాప్రసంగములు జరుగుచోట వారు వాటిని ప్రత్యక్షముగా వినుచుందురు. అది వారి స్వభావము. శివుడు పలుకుచున్నాడు. శర్వాణి సనకాది మునులు అంతకు ముందు అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్ళి ఉండిరి. అచట అగస్త్య మహాముని వారికి శ్రీరాముని గాథను వివిధ రీతుల వర్ణించి చెప్పి ఉండెను. శ్రీరామ కథా శ్రవణము వలన వారిలో రామదర్శనాభిలాష పెల్లుబికెను. ఆ కోరికతో వారు శ్రీరాముని చూడవచ్చరి. అరణి అగ్నిని ఉత్పన్నము చేయునట్లు రామకథలు జ్ఞానోదయమును కలిగించును. శ్రీరాముడు సనకాది మునులను చూడగానే వారికి సాష్టాంగ ప్రణామములను ఆచరించి కుశలములను అడిగి వారికి కూర్చునుటకు ఆసనముగా తన పట్టు పీతాంబరమును పరిచెను. తదనంతరము హనుమంతునితో కూడి ముగ్గురు సోదరులను వారికి దండ ప్రణామములు ఆచరించరి. అందరూ ప్రసన్నులైరి. శ్రీ రఘురాముని నిరుపమాన సౌందర్యము వారి మనస్సులను దోచెను. ఆ దర్శనానందములో వారు పరవశులై ఉండిరి. మనసులు వారి అధీనంలో లేకుండెను. భవభయమును పారద్రోలునట్టి శ్యామ శరీరుడు, కమలనయనుడు, సౌందర్య రాశి అయిన శ్రీరామచంద్రుణ్ణి వారు రెప్పలార్పక తనివిదీరా చూచుచూ నిలబడిపోయిరి. అంజలి ఘటించి ప్రభువు వారి ఎదుట వినమ్రుడై నిలిచియుండెను. వారి ప్రేమ పారవస్య స్థితిని చూసి శ్రీ రఘురాముని కన్నులలో ప్రేమాశ్రువులు నిండెను. తనువు రోమాంచమయ్యెను. ప్రభువు వారి చేతులను పట్టుకొని కూర్చుండబెట్టి మధురముగా పలికెను. మునీశ్వరులారా, నేడు నేను ధన్యుడను. మీ దర్శన మాత్రముననే పాపములన్నీయును నశించును. సజ్జనుల సాంగత్యము మహద్భాగ్యవశమున లభించును. దాని వలన ఎట్టి శ్రమయు లేకుండగానే జనన మరణ చక్రము భంగమగును. సజ్జనుల సాంగత్యము మోక్షమును ప్రసాదించును. కాముకుల సాంగత్యము భవబంధములలో చిక్కుపడజేయును. సజ్జనులు, కవులు, పండితులు వేద పురాణాది గ్రంథములు ఇట్లే నుడువుచుండుట లోకవిదితము. శ్రీరామచంద్ర ప్రభు వచనములను విని నలుగురు మునీశ్వరులను హర్షించిన వారై పులకిత గాత్రులై స్తుతింపసాగిరి. భగవాన్, మీకు జయము. మీరు అనంతులు, నిర్వికారులు, అనఘులు. అనేక రూపములు కలిగి ఉన్నను మీరు అద్వితీయులు, కరుణామయులు. త్రిగుణరహిత, గుణసాగర, మీకు జయము. మీరు సుఖధాములు, సుందరులు, కడు సమర్థులు. ఓ ఇందిరారమణ, భూధర, మీకు జయము. మీరు నిరుపమానులు, జన్మరహితులు, అనాది సౌందర్య నిధులు, జ్ఞానమునకు ఆధారులు, అహంభావము మదము లేనివారు, గౌరవ యశస్సులను గూర్చువారు,
వేద పురాణములు మీ పావన యశో వైభవములను స్తుతించుచుండును. మీరు తత్వజ్ఞులు, సేవకుల సేవలను గుర్తించువారు, అజ్ఞానమును పారద్రోలువారు, నిరంజనులు. మీకనేక నామములున్నను నామమునకు అతీతులు, సర్వరూపులు, సర్వవ్యాప్తులు, అందరి హృదయములలో నివసించియుండువారు. మమ్ము పాలింపుడు. రాగద్వేషములు, హర్ష విషాదములు, జన్మ మృత్యువులు మొదలగు ద్వంద్వముల నుండియు, సంసార వ్యామోహముల నుండియు మమ్ము కాపాడుడు. శ్రీరామ, మీరు మా హృదయములలో నివసించి కామమును మదమును తొలగింపుడు. ఓ పరమానంద స్వరూప, కృపానిధాన, మనోభీష్ట ప్రదాత శ్రీరామ, మాకు మీ నిశ్చల భక్తిని ప్రసాదింపుడు. ఓ రఘునాథ, మాకు మీ నిర్మల భక్తిని ప్రసాదింపుడు. అది మమ్ము అత్యంత పవిత్రులుగా చేయును. తాపత్రయముల నుండియు, జనన మరణ క్లేశముల నుండియు రక్షించును. శరణుజొచ్చిన వారి కోరికలను తీర్చు కామధేనువు, కల్పతరువు అయిన ప్రభు, ప్రసన్నుడవై మాకు ఈ వరమును ప్రసాదింపుము. ఓ రఘునాథ, మీరు జన్మ మృత్యు రూప సముద్రమును శుష్కింపజేయుటయందు అగస్త్యుల వంటి వారు. సేవకులకు సులభుడవు, సుఖప్రదాతవు. దీనబంధు, మనోజనిత దుస్సహ దుఃఖములను రూపుమాపువాడవు. మాలో సమదృష్టిని విస్తరింపజేయుడు. ఆకాశ భయములను, ఈర్ష్యను తొలగించి మీరు వినయ వివేక వైరాగ్యములను విస్తరింపజేయువారు. రాజమకుటమని, పృథ్వీభూషణ, జనన మరణ నిరంతర ప్రవాహమును దాటుటకు నౌక అయిన మీ పరమ భక్తిని ప్రసాదింపుడు. ముని మానస సరోవర హంసమా, బ్రహ్మ శివులకు మీ చరణ కమలములు పూజనీయులు. రఘువంశ శిరోమణి, నీవు వేద మర్యాదలను రక్షించువాడవు. కాలకర్మ స్వభావ గుణబంధముల నుండి ముక్తిని ప్రసాదించువాడవు. సంసార సాగరము నుండి తరింపజేయువాడవు. ముక్తి స్వరూపుడవును నీవే. నీవు సర్వదోషములను తొలగించువాడవు. తులసీదాసునకు స్వామివి, త్రిభువనములకు అలంకారమైన వాడవు. ఈ విధముగా స్వామిని అనేక విధముల స్తుతించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి తాము కోరుకొనిన వరములను పొంది సనకాది మహామునులు బ్రహ్మలోకములకు చేరిరి. సనకాది మునులు బ్రహ్మలోకమునకు వెళ్ళిన పిదప సోదరులందరూ శ్రీరామచంద్రునకు శిరస ప్రణమిల్లిరి. ప్రభువును అడుగుటకు సంకోచించుచు ఆ సోదరులు మారుతి వైపు చూసిరి. అన్ని భ్రమలను నివారించు ప్రభువాణిని ఆయన ముకుత వినదలిచిరి. అంతర్యామి అయిన ప్రభువునకు అన్నియును తెలియను. అయినను ఆయన, మారుతి, విశేషమేమి తెలుపుము అని పలికెను. అప్పుడు వాయుసుతుడు చేతులు జోడించి ఇట్లనెను: దీనదయాలు ప్రభు, భరతుల వారేదియో అడగదలిచినారు, కానీ అడుగుటకు వారి మనస్సు సంకోచపడుచున్నది. శ్రీరామచంద్రుడు నుడివెను: హనుమా, నీవు నా స్వభావమును ఎరుగుదువు. నాకును భరతునకును మధ్య ఎట్టి భేదము లేదు. ప్రభు వచనములను విని భరతుడు ఆయన పాదములను పట్టుకొని వచించెను. ప్రభు, శరణాగత దుఃఖహరణ, వినుము. ప్రభు, ఎట్టి సందేహము కానీ శోకమోహములు కానీ స్వప్నములో కూడా నాకు కలుగవు. దయానిధి, ఆనంద స్వరూప, ఇది కేవలము మీ కృపాఫలమే. అయినప్పటికీ ఓ దయానిధాన, సాహసించి ఒక విన్నపమును చేసేదను. నేను మీ సేవకుడను. మీరు సేవకులకు సుఖప్రదాతులు. రఘునాథ, వేద పురాణములు సజ్జనుల మహత్యమును గూర్చి మిగుల ప్రస్తుతించినవి. మీరు కూడా మీ ముకుత వారిని ప్రశంసించితిరి. వారిపై మీ ప్రేమ అపారము. ప్రభు, నేను సజ్జనుల లక్షణములను వినగోరెదను. మీరు దయానిధులు, జ్ఞానగుణ సముద్రులు. శరణాగత రక్షక, సాధు అసాధువులలో గల భేదములను వివరింపుడు. శ్రీరాముడు పలికెను: సోదరులారా వినుడు. సజ్జనుల లక్షణములు అనేకములు. అవి వేద పురాణములలో ప్రసిద్ధములు. సజ్జనులు చందన వృక్షము వంటివారు, దుర్జనులు గొడ్డలి వంటివారు. గొడ్డలి చందన వృక్షమును నరికివేయును, కానీ
చందన వృక్షము తనను నరికిన గొడ్డలికే తన సువాసనను గూర్చును. ఈ స్వాభావిక గుణముల వలననే చందనము అందరికీ ప్రియమైనది. అది దైవ శిరస్సులను కూడా అధిరోహించును. కానీ అప్రియమైనందున గొడ్డలి ముఖమును నిప్పున గాల్చి సమ్మెటతో కొట్టెదరు. సజ్జనులు విషయవాసన లోలురుగారు. వారు సుశీల సద్గుణాకారులు. ఇతరుల దుఃఖమును తమ దుఃఖములుగా, ఇతరుల సుఖములను తమ సుఖములుగా భావించెదరు. వారు అన్నిటియందును, అన్ని చోట్లను, అన్ని సమయములయందును సమత్వము కలిగి ఉందురు. వారి మనస్సులలో శత్రుత్వము ఉండదు. వారు అభిమానరహితులు, విరాగులు. వారిలో లోభము, క్రోధము, హర్షము, భయము లేస మాత్రమును కూడా ఉండవు. వారి హృదయములు కోమలములు. దీనుల ఎడ దుఃఖితుల పైనను దయచూపుదురు. మనోవాక్కర్మలచే నాపై నిష్కపట భక్తిని కలిగి ఉందురు. వారు స్వయముగా అభిమానరహితులై ఇతరులను సమ్మానించెదరు. భరత, ఇట్టి సజ్జనులు నాకు ప్రాణతుల్యులు. వారికి ఎట్టి కోరికలను ఉండవు. వారు నా నామస్మరణమునందునే నిరతులు. సజ్జనులు శాంతి, వైరాగ్యము, వినయము, ప్రసన్నత కలిగి ఉందురు. వారిలో శీతలత్వము, సరళత, అందరి ఎడ మిత్రభావము, బ్రాహ్మణ భక్తి ఉండును. ఇదియే ధర్మమునకు మూలము. సోదరా, ఈ లక్షణములు గలవారిని సజ్జనులుగా భావింపుము. వారు శమ, దమ, నియమము, నీతి మార్గముల నుండి ఎన్నడును వైదొలగరు. వారెప్పుడును పరుష వచనములను పలుకరు. నిందాస్తుతులను సమానముగా భావించువారు. నా పాద పద్మములయందు అనన్య ప్రేమ కలిగి ఉండువారు సజ్జనులు. వారు నాకు ప్రాణసములు, గుణధాములు, ఆనంద స్వరూపులు. ఇక దుర్జనుల లక్షణములను వినుము. పొరపాటును కూడా వారితో సాంగత్యము చేయరాదు. వారి సహవాసము దుఃఖములకు కారణము. దుర్లక్షణములు గల గోవుతో కలిసి తిరుగుట వలన మంచి కపిల గోవు కూడా అట్లే మారును. దుష్టులైన వారి హృదయములయందు సంతాపము అధికము. వారు ఇతరుల సుఖదుఖములను చూసి అసూయపడెదరు. ఎప్పుడైనను ఇతరులను గూర్చిన నిందలను విన్నచో త్రోవలో నిధి దొరికినంతగా సంతోషపడదురు. వారు కామక్రోధ లోభ మద పరాయణులు, నిర్దయులు, కపటులు, కుటిలురు, పాపిష్టులు. వారు అకారణముగా ఇతరులతో వైరము పూనెదరు. మేలు చేసిన వారికే కీడు తలపెట్టెదరు. వారి ఆదాన ప్రదానములన్నీయును సత్యదూరములు, స్వార్థ దృష్టితో చేయబడునవి. అనృతమే వారి భోజనము. వారు అన్ని విషయములందును అనృతమే పలికెదరు. నెమలి కూత మధురము, కానీ దాని ఆహారము మహా విష సర్పములు. అట్లే దుర్జనుల మాటలు మిక్కిలి మధురములు, కానీ వారి హృదయములు మిగుల విషపూరితములు, కఠినములు. దుష్టులు ఇతరులతో నిష్కారణముగా వైరము పూనెదరు. పరస్త్రీలయందును ధనమునందును ఆసక్తులై ఉందురు. పరులు నిందల పాలైనచో సంతోషపడుచుందురు. వారు నీచులు, పాపాత్ములు, మానవ శరీరములను ధరించిన రాక్షసులు. ఇక్కడితో ఈరోజు పారాయణంకు విరామం ఇద్దామండి. మళ్ళీ రేపటి పారాయణంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.